నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ సమీకృత జిల్లా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. టీడీపీ అధికారంలోకి వచ్చి కేసులన్నీ మాఫీ చేసుకుంటారా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. మేటిపల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు వేడుకలు. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగమవ్వాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మేడ్చల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మరియు జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియకి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారుల తక్షణమే స్పందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వినతులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా? చంద్రబాబు ఒక దుర్మార్గమైన సాంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అలాగే కేసులు మాఫీ చేసుకోవడానికైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. ఇది సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతుందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగుళంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసులు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలని కుట్రలకు పాల్పడుతున్నారు. షాపుకు 30 లక్షలు కట్టకపోతే నా నియోజకవర్గంలో ఎవడికి కూడా షాపు దక్కనివ్వను, వ్యాపారం చేసుకొనివ్వను. రౌడీ మామూలుగా నాకు ఇవాళ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్ ఎంత దౌర్భాగ్యం ఉండేది నాకు అర్థం కాలేదు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలకు ఏమి ఇచ్చారు వాగ్దానం? నాణ్యమైన మద్యం ఇస్తా అన్నారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రాబోయే కాలంలో చూస్తాం. అది సంగతి అట్టే పెట్టండి. ఇదేంటండి ఈ అన్యాయం? 30 లక్షల రూపాయలు ఒక షాపు లాటరీలో వాడికి వస్తే 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారికి కడితే వాడు వ్యాపారం చేసుకునేటట్టు, లేకపోతే వ్యాపారం చేసుకోనట్టు. ఇంత దుర్మార్గమైనటువంటి సాంప్రదాయాలను మళ్ళా మీరు తీసుకొస్తున్నారు. ఓసారి తీసుకొచ్చి తుక్కుగా ఓడిపోయారు. 2014-19లో కూడా ఇంతే. అప్పుడు పెద్ద విచిత్రం ఏంటంటే అసలు ఎవడైనా సరే లాటరీకి 2 లక్షల రూపాయలు కట్టే నాకు చెప్పకుండా కట్టి నీ ఊరుకోండి అభాయించారు. అటాక్ కొన్ని చోట్ల జరిగింది, కొన్ని చోట్ల దాన్ని భిన్నంగా చేశారు, డబ్బులు వసూలు చేశారు, నాశనం అయిపోయారు. వ్యాపారస్తులు నాశనం అయ్యారు, వసూలు చేసినటువంటి ఎమ్మెల్యేలు కూడా నాశనం అయ్యారు ఓడిపోయి. ఇవాళ కూడా అదే పద్ధతిని ఇవాళ ఇక్కడ తీసుకొస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మొత్తం ఎంత విచిత్రం అంటే మొత్తం ఉన్న షాపులు ఎన్నాయంటే 3396 షాపులు ఉన్నాయి. మొత్తం టోటల్గా నోటిఫై చేసినటువంటి షాపులు స్టేట్ వైడ్గా. దానికి నిన్నటి వరకు అందినటువంటి అప్లికేషన్లు ఎన్నాయంటే 8,274 అప్లికేషన్లు మాత్రమే అందాయి. అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా దీ పాలసీ ప్రకారం ఆశిస్తున్నది ఏమిటంటే నాన్ రిటర్నబుల్ 2 లక్షలు వేస్తే ఒక్కో షాపుకు 20 మంది వేస్తే ఎంత ఎక్కువ మంది డబ్బులు ఇస్తే అప్లికేషన్ పెడితే అంత ఆదాయం ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వానికి వస్తుంది. ఇవాళ అసలు ఇట్లా వేస్తే ఊరుకోమంటున్నారు, భయపడుతున్నారు. 30 లక్షలు కడితే మనం మిగలదేమోనని 2 లక్షలు కట్టి వేసేవాడు కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితికి వాళ్ళు ఏర్పడింది.
దీనికి కారణం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరూ కలిసి ఇలాంటి అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు సుమారుగా 991 ఎన్నో షాపులకి 961 షాపులకి నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలా. సరే ఆ షాప్ బాగోలేదని రాలేదంటే అది వేరే అంశం. భయపడుతున్నారు, స్థానిక ఎమ్మెల్యేలకి భయపడుతున్నారు, స్థానిక ఉన్న నాయకత్వానికి భయపడుతున్నారు. 30 లక్షలు అన్నాయివ్వండి, మాకు 50% వాటా అన్నాయివ్వండి, మేము చెప్పినోడు ఇస్తేనే మీరు షాపులకి కట్టండి ఫీజు, లేకపోతే కట్టొద్దు, వచ్చినా కూడా అంతే ఇవ్వాలి. ఇలాంటి అడకట్టెరలో పెట్టి బ్రాందీ షాపుల వ్యాపారం చేసుకోవాలని ముందుకొస్తున్న వాళ్ళని హింసించేటటువంటి కార్యక్రమం చేసి ప్రభుత్వానికి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసో తెలియదా? 100% తెలుసు. ఆయన తెలియబట్టే ఆయన ద్వారానే లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే సంపద సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నారు. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి సంపద సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. అదేంటంటే ఇది మంచి ప్రభుత్వం అంట. ఎంత మంచి ప్రభుత్వం అంటే తన మీద పెట్టిన కేసుల్ని అడ్డుగోలుగా తీయించేసుకునే అంత మంచి ప్రభుత్వం, బ్రాందీ షాపులకి డబ్బులు వసూలు చేసేటటువంటి మంచి ప్రభుత్వం, నాణ్యమైనది అందించే కార్యక్రమం తర్వాత ఆ మంచి ప్రభుత్వం సంగతి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాంప్రదాయాలు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా చోట్ల ఇంతవరకు మద్యం సిండికేట్లుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టడమే కాకుండా తెలుగుదేశం నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి లంచాలు ఇచ్చే కార్యక్రమానికి ఇవాళ తెరదీపారు. ఇలాంటి దోపిడీ కార్యక్రమాలు చాలా ఘోరంగా జరుగుతూ ఉన్నాయి. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మద్యం పాలసీ మద్యం బాగోలేదని తీవ్రంగా ప్రచారం చేసినటువంటి వీరు ఇవాళ కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులందరూ కూడా పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ కళ్ళు తెరిచి మీరు సక్రమంగా ప్రవర్తించకపోతే ప్రజా ఆగ్రహానికి లోనవుతారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చాలా చిత్రం ఏంటంటే 9వ తారీఖు ఇది లాస్ట్ డేట్ ఫర్ పేయింగ్ ది ఫీజ్ అండ్ అప్లికేషన్. 11వ తారీఖు నేను డ్రా తీస్తారు రాత్రికి. 12వ తారీఖు నుంచి రన్ అవుతుంది. 12వ తారీఖు పొద్దున పెట్టుకోవాలి ఇది షాపు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఇప్పుడు నీకో నాకో షాపు వచ్చింది అనుకో, 11వ తారీఖు ఉదయానికి 11వ తారీఖు రాత్రి 12కో 1 గంటకో లేకపోతే 8కో తెలిసిద్ది. పొద్దున్నే షాప్ ఓపెన్ చేసుకోవాలంటే అప్పటి నుంచి రన్ అవుతుంది ఫీజు. కనీసం ఒక 4 రోజుల టైం ఇవ్వరా? షాపు చూసుకోవాలి కదా వాడు. ఇదొక కేసు. ఇలా ఒక దుర్మార్గమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ప్రజలు ఖండించాలని కొన్ని షాపులు ఇంతకు ముందే నాకు తెలిసినంతవరకు ఒక మాట చెప్తా. పల్నాడులో నేను ఉండేది ఇంతకుముందు పల్నాడే కాబట్టి, పల్నాడులో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైతే ఈ బార్లు వచ్చినాయో మొత్తం ఆక్రమించుకున్నారు. మొత్తం రౌడీజంగా చేసి, అబ్బాయి సుబ్బారావు నీ దగ్గర నీ బారు మావాడి గీకిపోతే నువ్వు ఎట్ట రన్ చేస్తావు చూస్తా అన్నాను. వచ్చేసారు భయపడి. పల్నాడు ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో ఇదే కార్యక్రమం. మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల బార్లన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ఆక్రమించుకొని రౌడీజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇలాంటి అకృత్యాలకి, అన్యాయాలకి మీరు తెలుగుదేశం వారికి మీరు సహకరిస్తే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారనే విషయాన్ని కూడా మీరు దయచేసి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మద్యం సిండికేట్లుగా ఏర్పడి రాష్ట్ర ఖజానాకి బొక్కబెట్టి తెలుగుదేశం నాయకులు కోటాను కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 కోట్లు 6 కోట్లు సంపాదించుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకే పరిస్థితి లేదు. ఎంత ఘోరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇసుక చాలా ఖరీదుగా ఉంది. నేను అధికారంలోకి వస్తే ఉచితంగా ఇసుక ఇస్తాను అని వాగ్దానం చేసి 100 రోజులు దాటిపోయింది. ఎక్కడ ఉచిత ఇసుక లేకపోగా నేను సేకరించిన సమాచారం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సప్లై చేసిన రేటు కన్నా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం?
ఇది నేను రాసింది, నేను చెప్పేది కాదు. ఇవాళ వాళ్ళు ఎల్లో పత్రిక చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చి బతుకమ్మలను ముస్తాబు చేసి ఆటపాటలతో సాగిన సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ అశ్వయుజ మాసంలో మహిళలు 9 రోజుల పాటు జరుపుకునే పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ పండుగలు సాంప్రదాయాలు విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో బతుకమ్మ పండుగ జరుపుతున్నామని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు మన పండుగ విశిష్టతను తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. 9 రోజులు కార్యక్రమాలు నిర్వహించి సద్దుల బతుకమ్మతోటి ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా యొక్క కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బతుకమ్మను పేరించడం కోసం గాను అబ్బాయిలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చి అమ్మాయిలంతా భక్తి కొద్దీ ఆ యొక్క బతుకమ్మను తయారు చేసుకొని బతుకమ్మ ఆటలాడి బతుకమ్మ తల్లిని మా బతుకుని ఇవ్వమని, మా బతుకును తెలవమని, మా బతుకులో ఒక వెలుగు చూపించాలని, మాకు మంచి విద్యా బుద్ధులు ఇచ్చి మంచి ఉద్యోగస్తులు చేసి మా యొక్క ఆదర్శంగా ఈ సమాజానికి ఉండాలని ఆ బతుకమ్మ తల్లిని మేమందరం కోరుకుంటున్నాము. ఈ జ్ఞానోదయ విద్యార్థులందరూ కూడా బతుకమ్మను ప్రత్యేకంగా పూజలు చేసి కార్యక్రమాలు మంచిగా చేస్తున్నారు. ఇటు దాంట్లో పాల్గొనే అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాం. వర్షిని ఫ్రమ్ ఎంపీసీఎస్ ఫస్ట్ ఇయర్. మా కళాశాలలో బతుకమ్మ వేడుకలు జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచమంతా దైవాన్ని పూలతో పూజిస్తారు, కానీ మనం పూలనే దైవంగా పూజిస్తాం. అది మన ప్రత్యేకత. ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలనే ఈ పండుగ జరుగుతుంది కాబట్టి మన తెలుగులను చాలా గర్వంగా ఫీల్ కావాలి ఇలాంటి పండుగలు చేసుకున్నందుకు. ఒక ఆడబిడ్డకి ఇంత గొప్ప ప్రాధాన్యత ఉందనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సాయి రచన ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఎంపీసీఎస్. తెలంగాణ బతుకమ్మ జరుపుకోవడం ఆడవాళ్ళకి చాలా ఎంతో సంతోషంగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర జరుపుకునే కంటే ఇక్కడ కాలేజ్లో స్నేహితులతో జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంటుంది. మాకు ఇక్కడ కాలేజ్లో జరుపుతున్నారు, సార్ మాకు సపోర్ట్గా ఉన్నారు. జ్ఞానోదయ డిపార్ట్మెంట్కి మేము ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సెకండ్ ఇయర్ వైష్ణవి. మనం అందరం ఇక్కడ తెలంగాణలో బతుకమ్మని 9 రోజులు జరుపుకుంటాము. ఎంపీసీఎస్ సెకండ్ ఇయర్. మన తెలంగాణలో బతుకమ్మని 9 రోజులుగా జరుపుకుంటాము. ఎంగిలి పూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఇంటి దగ్గర కూడా చాలా బాగా జరుపుకుంటాము. ఇక్కడ మన కళాశాలలో కూడా జరుపుకోవడం కూడా మాకు ఆనందంగా ఉంది. ఇది తరతరాలుగా వస్తున్న మన సాంప్రదాయ పండుగ. ఆడవాళ్ళకు ఇది చాలా ముఖ్యమైన పండుగ. దీన్ని ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. ఇది ఆడవాళ్ళకు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగం కావాలి. నల్లమల అడవిలో జీవించే చెంచుల వన్యప్రాణులను దేవులుగా భావిస్తారు. పెద్ద పులిని పెద్దమ్మగా, ఎలుగు బంటిని లింగమయ్యగా, అడవి పందిని బంగారు మైసమ్మగా, రేసు కుక్కను బవరమ్మగా కొలుస్తారు. పురాణాల్లో సైతం మత్స్యకుర్మ, వరాహ అవతారాలకు విశిష్టత ఉంది. వన్యప్రాణుల రక్షణ గురించి పురాణ గాథలు మనకు చెప్పే విలువలు ఇవి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని ఆరణ్య భవనంలో 70వ వన్యప్రాణి వారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వసుధైక కుటుంబంలో సమస్త జీవ కోటికి చోటు ఉంది. మనకున్న సాంకేతికత విజ్ఞానంతో ఇతర జీవుల కంటే ఉన్నతంగా ఉన్నాం. మనపై ఆధారపడిన మనతో జీవనం సాగించే ఇతర రాసులన్నిటినీ రక్షించుకుంటేనే మనిషి జీవితం సాఫీగా సాగుతుంది. వన్య ప్రాణులు, సముద్ర జీవులు, ఇతర జీవరాశి మనుగడలో ఉంటేనే మనిషికి స్వచ్ఛమైన గాలి, నీరు అందుతుందని చెప్పారు. అలా ఎన్ని రకాలుగా పెరిగిపోతాయంటే, ఒక్క చిన్నపాటి వాన చుక్క పడితే దాని చుట్టూ బోళ్ళంత కనిపించని జీవం పెరిగిపోతుంది. మనకేంటంటే ఉబుసుపోక చిన్నప్పుడు చెప్తా ఉండాలి నాకు, రాత్రుల పూట మొక్కల దగ్గరికి వెళ్ళి కొయ్యొద్దని, మొక్కలు నిద్రపోతాయని. ఒక పిడివాదం ఉంటుంది మనకి, మొక్కలు నిద్రపోతాయి, అవి గురక పెడతాయా, పిచ్చి ఒక ఏమంటుందని మనకి ఒక మొండివాదం వస్తుంది మనందరికీ. అది సైంటిఫిక్గా మనకి జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది, అవి కూడా కోస్తే బాధపడతాయి, అవి కూడా విలవిల్లాడతాయి అని జగదీష్ చంద్రబోస్ గారు చెప్పే వరకు, ల్యాబ్స్లో ప్రూవ్ చేసే వరకు అది మిగతా వాళ్ళకి ఆనందం. మన పెద్దలు చెప్పే మాట ఒకసారి
దానికి సైంటిఫిక్గా వాళ్ళు చెప్పలేకపోవచ్చు, కానీ సైంటిఫిక్ బేసిసే ఉంటుంది. శాస్త్రీయంగా దాన్ని అది వెంటనే చెప్పలేకపోవచ్చు. అందుకని పెద్దలు చెప్పే కొన్ని మాటలు మనం వినాలి. చిన్నప్పుడు నాకు కూడా చాలా వితండవాదం ఉండేది. మొక్కల్ని ఇలా ముట్టుకోకు రాత్రులు పూట అంటే, ఎందుకు ముట్టుకోకూడదు? ఈ వితండవాదంతో చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటాము. మళ్ళీ మనం పెరిగి పెద్ద ఈ జ్ఞానం తెచ్చుకొని ఈ నేర్చుకునేవారు చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఎవరికేం జరగదు, మనకే నష్టం అంతా మనకే. ముఖ్యంగా మీకు మన తల్లిదండ్రులు ఎవరైనా సరే మనకి చదువులు చదివించవచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, కానీ మన అందరం ఆధారపడేది నీరు, శుద్ధమైన గాలి, స్వచ్ఛమైన గాలి, కనీసం కలుషితం లేని పరిసరాలు, ఇవి కనీసం మనకి. మీరు ఊహించుకోండి, మీరు అందరూ ప్రపంచవ్యాప్త పెద్దవాళ్ళు అయిపోవచ్చు, గొప్పవాళ్ళు అయిపోవచ్చు, కానీ మీరు ఎన్ని గొప్ప కార్యాలు సాధించాలనుకున్నా కానీ ప్రకృతి మటుకు సరిగ్గా లేకపోతే మనం ఏం చేయలేం. సో పర్యావరణం అనేది చాలా కీలకం. అలాంటి పర్యావరణానికి మూలాధారం మనకి కనీసం ఉండే వృక్షాలు, చిన్న మొక్కలు. ఒకసారి నేను ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ఎక్కడో ఒక చాలా బీడు భూమి, అంటే అసలు ఎడారంటే ఎడారు, అక్కడ చిన్న ఇంతంత మొక్క తప్ప ఏమి ఉండదు అక్కడ. ఆ డ్రైవర్ ఎలా పడితే అలా పని చేస్తుంటే దాన్ని కన్జర్వ్ చేసే ఒక కన్జర్వేషనిస్ట్ ఒక ఆవిడ వెంటనే అలా పోనీకి చెప్పిన దారిలో నిల్లంది. ఈ దారిలో కూడా కొన్ని మొక్కలు ఉన్నాయంటే, ఏ మొక్కలు ఇవేనంటే అన్నాడు, మాకు ఈ ఆఫ్రికా దేశంలో బతికే మొక్క అదే, దాన్ని మేము కాపాడుకోవాలి, ఇష్టపడితే అలా వెళ్ళక మేము అనుకున్నాం, ఇంత దారిలో నిల్లాలి అంటే అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి, అంత బాధ్యత ఉంటుంది. మనం ఏమంటే మనకి విలువ లేదు. మనకి చిన్నప్పుడు నేను కొల్లేరు గురించి చదువుకున్నాను. మీరు కొల్లేరు పాట ఉందా? ఇప్పుడు మనకి కొంగలు వస్తాయి, ఉన్నాయా మనకి కొల్లేరులో? కానీ నిజంగా కొల్లేరు ఇప్పుడు అంత ఉంటుందో తెలియదు మనకి. చూస్తుండగా తాగే నీళ్లు పాడైపోతున్నాయి, బాటిల్ వాటర్ వచ్చేసింది, చేతుల్లో మనం చంపేసుకుంటున్నాం. ఈ తపన అటవీ శాఖ, మన ఉన్నతాధికారులు కానీ మంత్రిత్వ శాఖ కానీ ఎందుకు తపన పడుతున్నారు అంటే, భవిష్యత్తులో పిల్లలకి ఏది ఇవ్వకపోతే మనం కూర్చొని మనం ఏం చేస్తున్నట్టు? మనం ఒక్కరిని బతికేస్తే సరిపోద్దా? నా వయసున్న వాళ్ళు ఒక్కడు బతికితే సరిపోద్దా? నేనంతా నాశనం చేసేసి వెళ్ళిపోతే సరిపోద్దా? అందుకని ప్రతి ఒక్కరు ప్రపంచం బాధ్యత తీసుకొని మనందరికీ ఇలాంటి దినాలను పెట్టింది మనం రక్షించుకోవడానికి. నాకు పర్యావరణం మీద అపరిమితమైన ప్రేమ. ఎందుకంటే అది వేల కోట్లు ఉండొచ్చు కాక, గొప్ప గొప్ప పదవులు ఉండొచ్చు కాక, కానీ పదవులు కూడా ఏమీ చేయలేవు, ప్రకృతిని సృష్టించలేవు. డబ్బు నోట్లు ముద్రించగలమేమో కానీ ఒక చెట్టుని చేత్తో సృష్టించలేము. ఆ విలువ మనకే తెలియాలి. అలాగే ఒక జీవం చంపేయడం అనక, ఒక చిన్నపాటి మన ఇంట్లో పెంచుకుని ఒక చిన్న కోడి గుడ్డు పెడితే మా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది ఎలా పొదుగుద్ది, ఎలా అది గుడ్డు మనకి పొదిగే పిల్ల అవుద్ది, ఒక అమేజింగ్ ఉండేది. ఒక అద్భుతంలాగా మీరు ఊహించుకోండి. ఇవన్నీ అద్భుతాలంటే పెద్ద పెద్దవి కాదు, చాలా చిన్నవి మనం చూడగలిగితే. ఒక చిన్నపాటి గొంగళి పురుగు సీతాకోక చిలుక ఎప్పుడు అయిపోతాం, అది ప్యూపా షేప్లోకి వెళ్ళిపోయి అది ఎప్పుడు దాని నుంచి అది బటర్ఫ్లై వస్తుందో, ఆ సీతాకోక చిలుక వస్తుందో. సీతాకోక చిలుక రంగులు, ఇక్కడున్న ఈ మొక్కలు, ఏ పెయింటర్ వేయగలడు ఇక్కడ, ఏ రవివర్మ వేయగలడు ఈ పూల తాలూకు రంగులు. మీరు ఇది సహజంగా ప్రకృతి మనకు అందిస్తుంది. దాన్ని మనం చేయాల్సింది ఏం చేయగల, రక్షించుకోవడమే. భూమిని రక్షించుకోవడం కాదు, మనకి ఏం జరగకుండా మనల్ని మనం రక్షించుకోవడం. అలాగే ఉదాహరణకి మీరు టైగర్ రిజర్వ్ ఉంది మనకి, నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్. నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ని ఉంచుకోవడం అంటే అదేదో టైగర్ కోసమని కాదు, టైగర్ని ఏదైతే కీలకమైన జంతువు ఉందో అక్కడ దాన్ని కాపాడుకుంటే దానికి సంబంధించిన ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు కానీ వృక్షాలు, దాని ఆధార చిన్న చిన్న జంతువులు అన్నింటిలో ప్రకృతిలో ఒక సమతుల్యత ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఉన్న ఉట్టి పుణ్యాన్ని నరికేరు. ఉత్తి పుణ్యాన్ని పులి
మనుషుల్లాగా ఆకలిస్తే ఆకలి ఉన్నా లేకపోయినా చంపేది. దాన్ని ఆకలిస్తే ఎంత కావాలో అంతే తీసుకుంటాం. అది మృగం తాలూకు ధర్మం. కానీ మన అందరికీ ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మేమేం చేసి చిన్నప్పుడు అవసరం ఉన్నా నేను నేర్చుకున్నాను. అవసరం ఉన్నా లేకపోయినా ఈ మొక్కలు అంటే పీకుతాం. ఎందుకు పీకుతాం మనకే తెలియదు. అంటే అంత అనాలోచితంగా బతుకుతాం మనం, ఆలోచన లేకుండా బతుకుతాం. ఈ బాధ్యత మనం తెలుసుకొని మా తపనల్లా నేను ప్రభుత్వంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఇష్యూస్ కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మనం బతకలేము. మంచినీరు లేకపోతే మనం బతకలేము. నేనేమనుకుంటానంటే చాలాసార్లు ఒకరోజు మన స్నానానికి బాత్రూంలో నీళ్ళు లేకపోతే ఎంత విలువెల్లాడిపోతాం. ఎండల్లో చాలామంది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొమ్మలు ఇరిచేస్తూ ఉండేవాళ్ళు ఉత్తి పుణ్యానికి. పళ్ళు దొంగటాకని చెప్పి కానుక పుల్లని ఇరిచేసేవాళ్ళు. ఆ చెట్లో పెట్టింది కానుక పుల్లు పళ్ళు దొంగటానికి కదరా బాబు. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ సమీకృత జిల్లా కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం. టీడీపీ అధికారంలోకి వచ్చి కేసులన్నీ మాఫీ చేసుకుంటారా? మాజీ మంత్రి అంబటి రాంబాబు. మేటిపల్లిలోని జ్ఞానోదయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు వేడుకలు. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగమవ్వాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.